జై శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో అయితే కనుక పూజకి సంబంధించినవి విగ్రహాలు, డెకార్ ఐటమ్స్, దీపాలు ఇవన్నీ ఉన్నాయండి. కొంచెం అన్నీ కూడా అంటే డిఫరెంట్ ఐటమ్స్ అనే చెప్పొచ్చు. కొంచెం అందరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా వీడియో చాలామందికి పుష్ చేయడానికి స్కోప్ అవుతుందండి. మీ అందరూ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ముందుగా అయితే కనుక వీడియోలో బస్ట్ చెస్ట్ వరకు ఉన్న హనుమాన్ ఫేస్ అండి, గదతో ఉన్నారనమాట. 5.5 ఇంచ్ హైట్లో ఉన్నారు. వెయిట్ కూడా 1.50 grams వరకు అట్లా వెయిట్ ఉంది. కార్వింగ్, ఫినిషింగ్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందంటే అంత ఎక్సలెంట్గా ఉంది. వీడియోలో చాలా క్లియర్గా తెలుస్తుందండి ఫినిషింగు. అది కూడా స్వామివారు కూడా ఎంత బాగా అనిపిస్తున్నారు. ఫీచర్స్ కానీ ఇదంతా కూడా చాలా ముద్దుగా ఉంది, చాలా సాలిడ్ ఉంది. ఎంత బాగా ఉందో చూడండి. బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ పూర్తిగా. అలాగే ఇవి హాలో వస్తాయండి. ఇది హైట్ వచ్చేసి 5.5 ఇంచ్, 5.5. వెడల్పు వచ్చేసి 4 ఇంచ్ కన్నా కూడా కొంచెం ఉంటుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ రోమన్ బాయ్ లాగా అట్లాగా ఫిడేల్ వాయిస్తున్నట్లుగా ఉందండి. చూడండి, వయలిన్ వాయిస్తున్నట్టుగా చెట్టు కింద ఈ చెట్టు కొమ్మలాగా అలాగా వచ్చిందనమాట. ఇది పెన్ స్టాండ్ అండి. ఇది వచ్చేసి పెన్ స్టాండ్. ఇది ఫ్లవర్ వాజ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కాదు, మామూలు ఫ్లవర్స్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో వాటర్ వేసినా కూడా కొంచెం నిలుస్తుందండి. లోపల ఇది వచ్చిందనమాట, అంటే బ్యాక్ సైడ్ క్లోజ్ ఉంది కాబట్టి వాటర్ వేసినా కూడా మనకి దీనిలో వాటర్ వేసి ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, లేదంటే మామూలు ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. పెన్ హోల్డర్గా యూజ్ చేయొచ్చు. కిచెన్లో ఇంకొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచిస్తే కనుక కిచెన్లో కూడా మనము స్పూన్స్ కానివ్వండి, ఇట్లాంటివి కట్లరీస్ కానీ పెట్టుకోవడానికి బాగానే ఉంటుంది. ఎక్కువ వెడల్పు అయితే లేదు కానివ్వండి, నైఫ్స్ అవి పెట్టుకోవడానికి బాగా పనికొస్తుంది. చూడండి, చిన్ని బాబు ఎంత ముద్దుగా ఉన్నాడో చాలా బాగా అనిపిస్తుంది. ఇది హైట్ వచ్చేసి 4.5 ఇంచ్ ఉంది. వెడల్పు వచ్చేసి 3.5 ఇంచ్ వస్తుందండి. ఈ వెయిట్ కూడా మనకి 700 grams అట్లా ఉందన్నమాట. చూడండి, ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఫైన్ ఫినిషింగ్ అనమాట. క్వాలిటీ కూడా అట్లానే ఉందండి. బ్రాస్ క్వాలిటీ కూడా ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఫ్రీలోనే ఉన్నాయన్నమాట. చాలా ముద్దుగా ఉంది కదండి. నెక్స్ట్ ఉయ్యాల అండి. ఎంత మంచిగా ఎంత బాగా ఉందో చూడండి. అసలు కార్వింగ్, ఫినిషింగ్, మీరు వెయిట్ ఇవన్నీ కూడా కంపేర్ చేసుకోవాలండి. ప్రైస్ ఒక్కడే చూడొద్దు. మీరు ఎప్పుడు చెప్తున్నాను, మరీ ఎక్కువ చెప్తున్నానని అనుకోవద్దు. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ది బ్రాస్ మనకి ఫినిషింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా వెయిట్ డిఫరెన్స్ కూడా ఉంటుందండి. మీరు అది అబ్జర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఫినిషింగ్ కూడా అండి, బ్రాస్ క్వాలిటీ కూడా ఈ మధ్య చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉన్నారు. చూడండి, మనకి బ్రాస్ నల్లగా అయిపోయిందనో లేకపోతే ఇది కల్తీగా ఉందనో అసలు అట్లా అటువంటి క్వాలిటీస్ కానీ అటువంటి ఫినిషింగ్స్ కానీ ఉన్న ఐటమ్స్ మేము సేల్ చేయమండి. ఇది వచ్చేసి 8 ఇంచ్ హైట్లో ఉందన్నమాట. ఈ ఉయ్యాల, ఈ జూలా వచ్చేసి 8 ఇంచ్ హైట్లో ఉంది. వెడల్పు వచ్చేసి 9.5 ఇంచ్ వరకు ఉందండి. అలాగే డెప్త్ వచ్చేసి 5 ఇంచ్ వరకు ఉందన్నమాట. చాలా అంటే చాలా సాలిడ్ ఉంది. చూడండి ఎంత బాగా, అసలు మీకు వీడియోలో కూడా క్లియర్గా తెలుస్తుందండి ఫినిషింగ్. వెయిట్ కూడా మనకి ఇది వెయిట్ కూడా 3 kg 300 grams అట్లా ఉందన్నమాట. అంత సాలిడ్ వస్తుందండి. ఎంత సాలిడ్ వస్తుందో చూడండి. ఎంత వెయిట్ మీకు సైడ్లో కూడా చూడండి. ఈ వర్క్ కానివ్వండి ఇదంతా కూడా చూడండి ఎంత నీట్గా ఉంది. మనం తీసుకునే వస్తువు ఒకసారి ఒక వస్తువు తీసుకున్నామంటే అది స్థిరంగా మనం వాడిన తర్వాత కూడా మంచిగా మెయింటైన్ అవ్వాలి కదండి, ఇయర్స్ టుగెదరు. నేనైతే ఇలానే ఆలోచిస్తాను, అలానే తీసుకుంటాను. మరి మీరు ఎలా అనుకుంటారో నాకు తెలియదు కానివ్వండి. మీరేమనుకుంటున్నారో కూడా అది కామెంట్లో తెలియచేయండి. చూడండి ఎంత బాగుందో, ఎంత నీట్గా ఫైన్ ఫినిషింగ్ అనమాట. అసలు ఎక్కడ మీకు ఫినిషింగ్లో డిఫరెన్స్ కానీ ఇది కానీ లేకుండా 3 kg 300 grams వచ్చిందండి. ఇది
ఇక్కడ కూడా చూడండి, బ్యాక్ సైడ్ కూడా ఎంత మంచిగా వచ్చిందో. సైడ్స్ ఇవన్నీ కలతలు అవన్నీ కూడా చాలా నీట్గా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. మామూలు షీట్ మోడల్లో అయితే కాదండి, సాలిడ్ సూపర్ ఫైన్ క్వాలిటీ, ఫైన్ ఫినిషింగ్ కూడా, సూపర్ ఫైన్ ఫినిషింగ్ కూడా. ఇందులో ఈ కృష్ణ చూడండి ఎంత మంచిగా వచ్చేసారో, ఎంత బాగా వచ్చారో చూసారా. ఈ లడ్డు గోపాల్ వెన్న కృష్ణుడు అండి, లడ్డు గోపాల్ కాదు వెన్న కృష్ణుడు. ఎంత ముద్దుగా ఎంత బాగా ఉందో చూడండి. అలానే ఈ వెన్న కృష్ణుడు వచ్చేసి మనకి 3.5 ఇంచ్ హైట్లో ఉన్నారు, 3 ఇంచ్ వెడల్పు ఉందండి. 450 గ్రామ్స్ మధ్యలో వస్తుంది అనమాట వెయిట్ కూడా. ఇది గోల్డెన్ యాంటిక్లో వచ్చిందండి. ఈయన చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో, చిన్నగా ఎంత మంచిగా అనిపిస్తున్నారో. బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఆ గింగిరాల జుట్టు, ఉంగరాల జుట్టు ఎంత బాగా అనిపిస్తున్నారో, చాలా ముద్దుగా అనిపిస్తున్నారు. చక్కగా ఉయ్యాల్లో అయితే పర్ఫెక్ట్గా సరిపోయారండి. ఇది నేను హైట్ మెజర్మెంట్స్ చెప్పున్నాను కదా మీకు. ఈ ఉయ్యాల్లో అలా ఉన్నప్పుడు ఎంత బాగా మనకి పైన ఖాళీ స్థలం కానివ్వండి, ఇదంతా కూడా మీకు తెలుస్తుంది. దీన్ని బట్టి మీకు ఒక అంచనా కూడా వస్తుందని. మీ దగ్గర కొంచెం పెద్ద కృష్ణ ఉన్నా కూడా పడతారు. ఈ బేస్ కూడా చూడండి, నేను 3 ఇంచెస్ ఇది వెడల్పు ఉందన్నమాట. ఈ కృష్ణ వెడల్పు వచ్చేసి సైడ్లో కూడా ఇంకా గ్యాప్ వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత ముద్దుగా ఉన్నారో ఆ ఉయ్యాల్లో. ఆ కృష్ణ కానీ ఆ ఉయ్యాల కానీ అంత బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ కప్ దియాస్ అండి. ఈ కప్ దియాస్ చాలా బాగా అంటే మూవ్ అవుతూ ఉంటే మా షార్ట్స్లో అది కూడా మా పెరుమాళ్ళకి పెట్టుకున్నవి అవన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయండి. చాలా అంటే చాలా ఆయిల్ అయితే 30 ml ఈజీగా పడుతుందండి. నాకైతే మాత్రం 10 hours ఈజీగా వెలుగుతుంది. ఇందులో ఆయిల్ నిండా పోసి పెడితే కనుక 10 hours మంచిగా వెలుగుతాయండి. మేము మా స్వామి దగ్గర పెట్టుకున్నవి. ఇది హైట్ వచ్చేసి మనకి 2.5 ఇంచ్ అట్లా వస్తుంది అనమాట. వెడల్పు వచ్చేసి 4 ఇంచ్ వరకు ఉంటుందండి. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఉన్నాయండి, సాలిడ్ ఉంటాయి. నెక్స్ట్ కాళీయ మర్దనుడు అండి. చాలామంది అడిగి ఉన్నారండి. ఇది 11 ఇంచెస్ హైట్లో వస్తారనమాట. ఈ కాళీయ మర్దనుడు 11 ఇంచెస్ హైట్లో ఈ కృష్ణ వస్తారు. ఇది చాలామంది అడుగున్నారండి. మళ్ళీ రీస్టాక్ అయ్యాయన్నమాట ఇవి. ఇది వెయిట్ కూడా 2.2 kg ఉందండి. మీరు ఇది ఎల్లో యాంటిక్లో వచ్చిందనమాట. బేస్ చూడండి ఎంత బాగా వచ్చిందో. 5 పడగలు కాళీయుడు కానివ్వండి, ఈ తోక, ఇంకా కృష్ణస్వామి పాదాలు అయితే చెప్పే పనే లేదనుకోండి. ఆయన గురించి మనము ఆయన పాదాల గురించి వర్ణించదగినంత ఇది నాకైతే లేదు. చూడండి ఎంత మంచిగా ఉన్నారో, చాలా బాగా అనిపిస్తుందండి. చాలా అంటే చాలా నీట్గా ఆయన నాట్యం చేసే పొజిషన్ కానివ్వండి, ఇదంతా కూడా చాలా బాగా ఉంది. ఇవి కొంచెం లిమిటెడ్ పీసెసే వచ్చాయండి, తొందరగా గ్రాప్ చేసుకోండి. చాలామంది అడుగున్నారు కూడా ఇంతకుముందు. ఇవి రీస్టాక్ అయ్యాయి అన్నమాట ఇప్పుడు. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత ముద్దుగా ఉన్నారో. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. నెక్స్ట్ ఇది దీపం అండి, హ్యాంగింగ్ దీపం అన్నమాట. పెద్దది వచ్చింది. చూడండి ఎంత బాగా ఉందో, ఎంత మంచిగా వచ్చిందో, ఫైన్ ఫినిషింగ్తో. ఆ వర్క్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏమంటారు నెమలి ముఖం లాగా వచ్చిందనమాట ఈ కార్వింగ్ అంతా కూడా. ఇది హైట్ వచ్చేసి దీపం హైట్ వచ్చేసి 7 ఇంచ్ ఉంది, డయామీటర్ వచ్చేసి 6 ఇంచ్ ఉంటుంది. వెయిట్ కూడా 1.350 గ్రామ్స్, 1.400 గ్రామ్స్ ఒక్క దీపం వెయిట్ చెప్తున్నానండి నేను. చాలా అంటే చాలా ఇదిగా ఉంది. ఇది హుక్కు కూడా చూడండి, ఎంత ఎలా వచ్చిందో, నీట్గా వచ్చింది. ఇది మనకి ఫినిషింగ్ కూడా అండి చాలా అంటే చాలా. కొంచెం ఆయిల్ పడుతుందండి, ఒక 10 ml వరకు ఆయిల్ అయితే పడుతుంది ఒక్కొక్క బౌల్లో. ఈచ్ బౌల్లో ఒక 10 ml ఆయిల్ అయితే పడుతుంది. ఇది 5 వీక్తో వచ్చిందనమాట. చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్ ఉంది, చాలా బాగా వచ్చిందండి. ఇవి కూడా చాలా లిమిటెడ్ పీసెసే వచ్చాయన్నమాట. ఇదంతా కూడా చూడండి వర్క్ కానివ్వండి, ఇదంతా కూడా నీట్గా ఉంది. కింద బేస్ కూడా చాలా బాగా అనిపిస్తుందండి. తొందరగా గ్రాప్ చేసుకోండి. నెక్స్ట్ కామధేను అండి. ఇది 5.5 ఇంచ్ హైట్లో ఉందన్నమాట.
ఇది ఎల్లో యాంటిక్లో వచ్చింది. 6.5 ఇంచ్ వరకు 6.5 వరకు వెడల్పు వస్తుంది. ఈ చెవి దగ్గర నుంచి 6.5 ఇంచ్ వస్తుందన్నమాట. వెయిట్ కూడా మనకి 2 kg కన్నా కూడా ఇంకా కొంచెం ఎక్కువ ఉందండి. ఇవంతా కూడా అన్ని దేవతలందరూ ఉన్నారనమాట. సకల దేవతలు కొలువైనట్టు చిన్న దాంట్లో అంటే చిన్న సైజులో అడుగుతూ ఉన్నారు. నార్మల్గా అయితే ఇందులోనే ఇదే హైట్లో ముందు వినాయకుడు వెనక లక్ష్మి వచ్చింది, అవి కూడా ఉన్నాయండి. ఈ పైన కూడా చూడండి బాగా అట్లా లోటస్ లాగా వచ్చింది. మంచిగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది, నీట్గా ఉందన్నమాట. ఇది చూడండి సైడ్లో ఇదంతా కూడా తోక దగ్గర కానివ్వండి, ఇవంతా కూడా నీట్గా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. పాలు పొంగి పొర్లిపోతున్నాయండి. బ్యాక్ సైడ్ కూడా చూడండి. ఇది ఎల్లో యాంటిక్లో వచ్చిందండి. ఇందుట్లోనే ఇంకా సైజెస్ కూడా ఉన్నాయి. సారీ అండి, ఇందుట్లో సకల దేవతలు ఉన్నదైతే కనుక ఈ హైట్ ఉంది. 17 ఇంచ్ హైట్లో వస్తుంది, 23 ఇంచ్ హైట్లో కూడా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి 5.5 ఇంచ్ హైట్లో ఉంది. వెయిట్ కూడా 2.1 kg అనుకోవచ్చు. దూడ కానీ ఇదంతా కూడా ఉంది, నీట్గా వచ్చింది చూడండి. ఇదండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.